హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను రెగ్యులర్గా చేసుకునే పెసరపప్పు సాంబార్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరూ ఒక్కో రకంగా చేయొచ్చు, బట్ నేనైతే ఈ విధంగా అయితే చేస్తాను. నాకు కందిపప్పు కన్నా పెసరపప్పు చాలా బాగా నచ్చుతుంది. డైలీ తినమన్నా తింటాను. బట్ మనం దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఫేస్ చేయొద్దు అంటే ఏ పప్పు అయినా సరే కనీసం ఒక గంట సేపు నానబెట్టుకొని కుక్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవండి. నేనైతే రెగ్యులర్గా దీంతో సాంబార్ మాత్రమే కాదు, కిచిడి ఇంకా పప్పు కూడా చేసుకుంటూ ఉంటాను. వంటికి చాలా చలువ చేస్తుంది అండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ నేనైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. దాంట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక కొంచెం పసుపు కూడా వేసుకుందాం. దాంతోపాటు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా నూనె కూడా వేసుకుంటే పప్పు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇక సరిపడన్ని వాటర్ వేసేసుకొని మనం కాసేపు నానబెట్టేసుకుందాం 1 అవర్ అలా. 1 అవర్ తర్వాత ఇక స్టవ్ పై అయితే పెట్టేస్తున్నాను. తొందరగానే ఉడికిపోతుందండి ఈ పప్పు. అది ఉడికే లోపుగా మనమైతే సాంబార్ కోసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం. దీనికోసం నేనైతే ఇదిగోండి ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాను. పప్పు అయితే ఉడికిపోయింది. కుక్కర్లోంచి చాలా బయటకు వచ్చేసింది, కొంచెం వాటర్ ఎక్కువయ్యాయి. ఆ తర్వాత ఇదిగోండి అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్, గ్రీన్ చిల్లీ, టమాటో, అలాగే క్యారెట్, బంగాళదుంప సిద్ధంగా అయితే పెట్టేసుకున్నాను. పప్పు ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం పప్పు గుత్తితో అంతా మెదుపుకుందాం. పెసరపప్పు అయితే చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ పై నేను బాణలి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా దాంట్లోకి నేను ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అది హీట్ అయిన తర్వాత మనం ఎండుమిర్చి చీలికలు కొన్ని వేసుకుందాం. దాంతో పాటుగా జీలకర్ర, ఆవాలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇక పచ్చిమిర్చి మనం వేసుకొని కొంచెం వాటి పచ్చిదనం పోయేలా వేపేసుకోవాలి. ఇప్పుడు పచ్చిదనం ఆల్మోస్ట్ పోయింది. కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేస్తున్నాను. సాంబార్లోకి చాలా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవడం అంటే నాకు చాలా నచ్చుతుంది. కొంతమంది ఓన్లీ టొమాటో, ఆనియన్స్ మాత్రమే వేసుకుంటారు. ఇప్పుడు ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. అంతా కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. క్యారెట్స్ వేస్తే సాంబార్ చాలా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ బంగాళదుంప ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇంకా చివర్లో టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనతో ఉంటే కీరా దోస కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతా కలిపేసుకున్నాను. ఇంకా మనం వాటిని ఉడికేలా చూసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడేంత కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు చూసి వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసుకొని మనం పప్పులోకి సరిపడా వాటర్ పోసుకోవాలి. సాంబార్కి సరిపడేంత వాటర్ పోసుకొని దాంట్లోకి ఉడికిపోయిన కూరగాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. మళ్ళీ స్టవ్ పై పెట్టి బాగా మరిగించుకోవాలి. మరుగుతున్న మూమెంట్లో మనం కరివేపాకు వేసుకోవాలి. ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. చివర్లో సాంబార్ పొడి వేసేసుకున్నామంటే పెసరపప్పు సాంబార్ రెడీ అయిపోతుంది.